ఫ్రెండ్స్, మీరందరూ కూడా మరి దేశభక్తి ఉన్న హిందువులు, మీరందరూ బాగుండాలి. మీకు ఎలాంటి ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనమంతా ఒక టీమ్గా ఏర్పడి హెల్ప్ చేసుకుందాం మొట్టమొదటిగా. లేకపోతే మనం అంతమైపోతాము, విడిపోతే అంతమవుతాము. అయితే ఇది అన్నిట్లో అమలు చేస్తే చాలా సింపుల్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి మిత్రులారా. సో ముందుగా మనము అసలు మన పిల్లలు హాయిగా ఉండాలని మనం ఎంతో కోరుకుంటాం. ఎక్కడ చిన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కలిగితే మనం విలువిల్లాడిపోతుంటాం. ఒక చిన్న ఆపరేషన్ చేయాలన్నా, ఇంజెక్షన్ చేయాలన్నా, ఇంట్లో ఒకళ్ళ కూతురుంటే ఎలా ఉందో భార్య ఉంటే ఒకతుంటే ఎలా ఉందో, సో బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు మనకు ప్రాణం ఉండటం లేదు. సో అదే టెన్షన్తో వరి అవుతుంటాం. ఒక యాక్సిడెంట్ చూస్తే అయ్యో మనకు మాత్రం కొడుతున్నాయి, దేవుడు నాకు మాత్రం ఏమవుద్దు, నేను నీకు పూజలు చేస్తాను, నీకు ఒక టెంకాయ కొడదా, లేకపోతే ఇలా రకరకాల మనం చెప్తా ఉంటుంది. ఎందుకంటే మనకు వెంటనే స్వాములు ప్రత్యక్షం అయిపోతారు. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం తీరాలంటే చూడు, ఈ పూజ చేయి, ఇలా చేస్తే నీకు మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో నీకు ఇలా చేశారు కాబట్టి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నీకు ఆర్థిక సమస్య వచ్చాయి, లేకపోతే ఇలా రకరకాల చెప్పి వాళ్ళను ఈ చుట్టుపక్కల ఈ పర్సనల్ గోల్ మాత్రమే చెప్తూ ఉంటారన్నమాట మనకి. అయితే కానీ ఒకసారి యుద్ధాలు చూస్తుంటే ఒక్కొక్క దేశంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మీరు చూడండి. ముఖ్యంగా మనము గమనిస్తే ఈ బంగ్లాదేశ్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ ఫ్రైడే రోజు అక్కడ పెద్ద ఎత్తున హిందువుల పైన మళ్ళీ దాడులు చేశారు. హిందువుల కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి, ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళు చాలా వీళ్ళు వానపాంలాగా తయారు చేస్తారు, పౌరుషం లేని మనుషులు తయారు చేస్తున్నారు. సో ఎంతసేపు దైవభక్తి కృష్ణుడు చెప్పినటువంటి చక్రం ఏడిచి దుర్మార్గులను చంపాలి, ఆ ధర్మాన్ని అనేది కూడా వాళ్ళు నేర్పరు కూడా. సో ఎంతసేపు సేవ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో హిందువులకు నాకు అర్థం కావట్లేదు. భక్తి మాత్రమే నేర్పిస్తారు ఇస్కాన్ వాళ్ళు. పౌరుషము అంటే కృష్ణుడు ఏం చేశాడు? అధర్మంగా వచ్చినోడిని అధర్మంగానే అంతమొందించాడు, అన్యాయంగా వచ్చినోటే అన్యాయంగా చంపేశారు. అట్లాగే మరి గురువులు అని కూడా చూడకుండా వాళ్ళు అధర్మ వైపు ఉన్నారు, అన్యాయం వైపు ఉన్నారు. పాండవులు చిన్నప్పటి నుంచి చంపడానికి కుట్రలు కుతంత్రాలు చేసి దుర్యోధనుడికి సహాయం చేసినట్టు భీష్ముడు కూడా తప్పు చేసినట్టే. అక్కడ ద్రౌపది వస్త్రాపహరణ చేసినప్పుడు కూడా మరి ఆయన ఊండి కూడా కాపాడలేదు కాబట్టి అని ఇలా ఆయన తీసుకుంటే చాలా అద్భుతంగా అర్జునుడు సన్యాసి అవుతాను, నేను ఈ ముల్లోకాలు ఇచ్చిన నాకు వద్దు, హాయిగా నేను ధ్యానమో ఏదో చేసుకుంటా ఉంటాను, మంత్రమ ఏమంటే ఇవ్వలేదు. కృష్ణుడు నువ్వు ధర్మం గెలిపేయాలి క్షత్రుడు అన్నాడు. సో ఇక్కడ ఒక రాజు చేయాల్సిన పని ఏంటంటే ధర్మాన్ని గెలిపేయాలి. అధర్మం అన్యాయం గెలిస్తే చాలా సమస్యలు వస్తాయన్నమాట. సో ఒక రాష్ట్రం, ఒక దేశం ప్రధానమంత్రి లేక అక్కడ ప్రభుత్వాలే చట్టాలు, ఇప్పుడు చూడండి అక్కడ బంగ్లాదేశ్లో చూస్తుంటే హిందువులను చంపేస్తున్నారు, ఇంకా పోలీసులు కేసులు ఉండేవి లేవు. అక్కడ ఒకసారి స్టడీ చేయండి, అక్కడ ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఈ కొంతమంది కోహనా మేధావులు అంటారు, అక్కడేంది ఇక్కడ అవుతలేవా, ఇక్కడ కూడా అవుతున్నాయి, ఇక్కడ కూడా రేపులు అవుతున్నాయి, ఇక్కడ అరే నాయన ఇక్కడ మర్డర్ అవుతే అర్జెంటుగా పోలీసులు వస్తారు, అని పట్టుకుంటారు, ఎన్కౌంటర్ చేసి పడేస్తారు, లేదా పబ్లిక్ కొట్టి చంపుతారు. ఒక చిన్నపిల్లలు కూడా రేపు వాళ్ళు ఉన్నాడు, వాడి సూసైడ్ అయినా చేసుకుంటాడు, ఎవడు వాడి అన్న తమ్ముడు కూడా వాడిని రక్షించారు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళను బాధ్యత రక్షించేస్తారు. అసలు అరెస్ట్ కానివారు, వాళ్లకు కంప్లీట్ సపోర్టింగ్ ఉంటుంది. ఎవడైతే వీడికి సాక్ష్యం చెప్తాడో వీడిని చంపేస్తారు, వీళ్ళు కంప్లైంట్ చేసిన చేతులు నరికేస్తారు. సో వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకున్న వాడిని వేసేస్తారు, అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ని చంపేస్తారు. ఇప్పుడు ఆ చిన్మయానంద ఆయన అడ్వకేట్, అక్కడ ఉన్న అడ్వకేట్ వీళ్ళకి హెల్ప్ చేస్తున్న అడ్వకేట్ని చంపేస్తారు. సో అలా వీళ్ళకి అసలు ఎదురే అని ఉండదు అనమాట మొత్తం. అందులో మంచి వాళ్ళు లేరంటే మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మంచి వాళ్ళ శక్తి సరిపోదు. మంచి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళతో గొడవద్దు, వాళ్ళు ఏం చేస్తారు, ధర్నాలు అయితే పాల్గొంటున్నారు, టోపులు పెట్టుకొని ముస్లింలు కూడా చాలా మంది వీళ్ళని చంపడము తప్పని భావిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళని చంపడం లేదు, వీళ్ళు చంపరు, వాళ్ళు చంపకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తున్నారు తప్పు. సో అందుకని ఇది రెచ్చిపోతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ల మీద పడి ఎలా చిత్రవత చేస్తున్నారు చూడండి మిత్రులా. ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. ఇప్పుడు 11 అయిపోయింది, ఇప్పుడు 11:30 అయిపోయినా మళ్ళీ పెట్టాలనిపిస్తుంది నాకు. ఒక్కసారి చూడండి. ఇగో మసీదుల నుంచి బయటకు వచ్చేసారు వరదలాగా. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటూ మరి డార్విన్ సిద్ధాంతం, ఎవడు బలంగా ఉంటే వాడు బతుకుతాడు, వీక్ కూడా చచ్చిపోవాల్సిందే. అమాయకుడు మంచి వాళ్ళకు చోట్లేదు ఈ లోకంలో.
మంచి వాళ్ళందరూ తెగించి బరి తెగించి బలంగా ఉంటే తప్ప. అందుకే ప్రతి జంతువుకు దేవుడు ఒక వాళ్ళకి ఒకటి ఇచ్చారనమాట. ప్రతిదీ ఎద్దుకు బర్రెకు కొమ్ములు ఇచ్చాడు, కువ్వేయచ్చు అనమాట. పులికి పళ్ళిస్తే ప్రతిదానికి అటాక్ చేయొచ్చు. అక్కడ చూడండి అలా పరిగెడుతున్నారు. వీధులకు వెళ్ళి చిట్టగాంగ్ అనే ఒక ఏరియా ఉంది, అది హిందువులు ఎక్కువ ఉండే ఏరియా. అగో చూడండి ఎలా కొడుతున్నారో, ఇళ్ళకు జోరి కొడుతున్నాడు. 100 మంది మీద పడితే చేతగాని చేవలేని ఈ హిందువులు వీరికి సన్యాసులు ఉన్నారు, పైనుంచి రాళ్ల వర్షం కురిపించవచ్చు, హాయిగా ఇళ్ళకి వెళ్ళి దాడి చేయొచ్చు. మరి ఎందుకు చేయరు అంటే ప్రాణభీతి. ప్రాణభీతి ఎక్కువ వాళ్ళు చచ్చిపోవాల్సిందే, బతకడానికి వీలేదు వాళ్ళు. సో ఇది నడుస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. సో సౌండ్ తగ్గిస్తాను వీటిలో. సో ఇలాగా శ్రీలంకలో కూడా మరి తమిళ్ వాళ్ళంత దారుణాలు చేయలేదు, కానీ వాళ్ళు ఎల్టీటీ అని పెట్టి వాళ్ళు పోరాటం గెరిలా వార్ఫేర్ చేశారు. మరి ఇక్కడ గెరిలా చేయరు, ఏం చేయరు వీళ్ళు. పోనీ భారత ప్రభుత్వం అన్న వీళ్ళ మీద దాడులు చేసి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చేశారు కూడా, వీళ్ళు యూదులు ముఖ్యంగా ఇజ్రాయెల్ వాళ్ళు చేసి దాడులు చేసి ఎలా వస్తుందో చూస్తారా. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. అయితే శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు అక్కడ వాళ్ళకి అంత ఘోరంగా జరగలేదు, కానీ వాళ్ళు ఎదురు తిరిగి సపరేట్ దేశమే కావాలని చెప్పి అక్కడక్కడ చిన్న చూపు చూసారంట, కానీ ఇలా దారుణంగా చంపిన ఇన్సిడెంట్ లేవు. సో దానికి వాళ్ళు అలా తిరుగుబాటు చేశారు. మరి వీళ్ళైనా అలా తిరుగుబాటు చేస్తే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు అంతే. మమ్మల్ని కాపాడండి, మేము కాపాడండి, ఇదులు కాపాడండి అని ఒక్కొక్కరి కళ్ళలో చూస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. వాళ్ళకు ఎంత బాధ ఉందో. కానీ ఎవడు కాపాడతాడా మిమ్మల్ని వచ్చి? ఈ దేశం కాపాడాలంటే ఈ దేశం బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నాం. ప్రధానమంత్రి మరి హిందుత్వ పార్టీ ఉంది, హిందువులకు ముందుండి వాళ్ళ మీద యుద్ధమే చేయాలి. ఈసారి మేము పెట్టిన భిక్షతో మీరు దేశంగా ఏర్పడ్డారు, సో మా హిందువులను చంపుతారా అని వీళ్ళు అటాక్ చేయాలి. ఆ దేశం మీద పెద్ద ఎత్తున చేస్తే అది చిన్న చిట్క దేశం, మన దేశంకి ఏమంటారు సరిపోదు, వెంటనే వాళ్ళు కాలబేరానికి వచ్చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది తర్వాత ఆలోచిద్దాం. ముఖ్యంగా చిట్టా గ్యాంగ్ అనే ప్లేస్లో వీళ్ళకు హిందువులకు సపరేట్ దేశంగా మనం మార్చి ఇవ్వాలి, సపోర్ట్ చేసి. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉంటాయి. ప్రపంచంలో మనకు ఇప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఆ ధైర్యం ఇంకా మోడీ చేయకపోతే మరి దండగా. మరి మోడీ ఎన్నో అద్భుతాలు చేశాడు మనకి. ఎవడు ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ కళలో కూడా చేయని కూడా మోడీ చేసి చూపెట్టాడు, కాబట్టి ఇప్పుడు చేస్తాడన్న ధైర్యం మనకు ఉంది. కానీ మరి ఎందుకు జరగడం లేదనే బాధ కూడా ఉంది హిందువులకు. సో మీరందరూ కూడా ప్రతి బొట్టున్న ప్రతి ఒక్కరికి పలకరియండి, మోడీకి లెటర్ రాయండి, చిట్టగాంగ్ సెపరేట్ దేశంగా చేసి. అక్కడ మీరు ఇలా పడుకొని నిరసన చేస్తా ఉంటే వాళ్ళు ఏమి దంచుతుంటారండి. మీరు ఎంత ఎంత న్యాయంగా చేసినా దంచుతారండి, బతకరు. వీళ్ళు బుద్ధిస్టులు చూడక పడుకున్న వాళ్ళు లేచి తన్నుడు ఎట్లా అంటే నిలువున కొడుతున్నారు. ఎంత శాంతియుతంగా చేసినా వాళ్ళు వాలంటీర్గా అటాక్ చేస్తారు. మనం ముత్తాలమ్మ గుడి దగ్గర మన కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో దంచింది. సో వక్ఫ్ బోర్డు వాళ్ళు చేసిన చట్టంలో బలైన ఇక్కడ వాడు అదే జరిగింది. సరే మనం ఎంత గుడి వాళ్ళం అంటే హిందువులము అంత గుడి వాళ్ళం ఉన్నాం, ఎందుకంటే హిందువులు ఎక్కడ కూడా ఐకమత్యం కోసం ఎక్కడ మాట్లాడుకోవడం లేదు. అయితే ఈమె పక్కకి వెళ్ళగానే అక్కడ బంగ్లాదేశ్లో అక్కడ ఒక మన దగ్గర కూడా 30 లక్షల మంది ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, అది 6-7 దేశాల్లో బ్యాన్ అయ్యింది కూడా. ఆయన ఇక్కడ వెంటనే పర్మిషన్ ఇచ్చేసాడు. మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి హిందూ, మళ్ళీ ఇంతప్పుడు బొట్టు పెడతాడు, ఏపీలో పనిచేసినోడు. ఈయక తప్పదన్నమాట. ఈయనకు ఇవ్వకపోతే అక్కడ పదవి వెళ్ళిపోతుంది. ఈయనకు కావాల్సింది పదవి కావాలి. సో పదవి కోసం ఏమైనా చేస్తారు ఈ హిందువులు. సో ప్రతిష్ట పరవ్ అంటారు, అన్ని చోట్ల ఇలాగే ఉంది. వాళ్ళకి ఇష్టం లేకుండా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. అయితే సో ఫ్రెండ్స్, మరి వీళ్ళు కూడా వీళ్ళ ఏరియాలో రాళ్ళ రాపలతో పైనుంచి దాడులు చేయవచ్చు. ఇప్పుడు మనం కూడా ముస్లిం ఏరియాలో మన హిందువులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేయరు. ఒకవేళ వాళ్ళే ఇంకా వీళ్ళు ఎప్పుడైనా ర్యాలీలు చేస్తుంటే హనుమాన్ ర్యాలీ కానీ జై శ్రీరామ్ అని కూడా తిరుగుతుంటారు. ఎప్పుడు ఒక చిన్న మాట ముస్లింలు అనరు, కానీ అక్కడ ఉన్న ముస్లిమ్స్ మరి వాళ్ళకి ఎక్కించి ఏం చేస్తారు అంటే అక్కడ నుంచి చుట్టుపక్కల రాళ్ళ వర్షం కురిపిస్తుంటారు. సో వీళ్ళు నెత్తులు వలిగిపోతాయి, వెంటనే 144 సెక్షన్ పెడతారు, పోలీసులు వచ్చి వాళ్ళు అయిపోతారు. అప్పుడు వీళ్ళు తిరిగి ఏమన్నా అటాక్ చేద్దామంటే అప్పుడు ఏమో అవకాశం ఉండదు వీళ్ళకి. వీళ్ళు టోపులు పెట్టరు, వాళ్ళు టోపులు పెడతారు. సో వాళ్ళని వీళ్ళు రాళ్ళతో అటాక్ చేయరు.
తోపులు కూడా ఉంటాయి ఒక రక్షణగా కొంతవరకు, వీళ్ళకి ఏది ఉండదు. సో ఏం చేస్తారా ఇలా పండుకొని దంచుతూ ఉంటే సావాలే తప్ప మీకు చేతగాని వానపాములు మీకంటే భయం నయ్యము. గొర్రెలైనా తిరిగి అటాక్ చేస్తాయి, బర్రెలు కూడా పాపం కమ్ములతో కొడితే పులిని పారిపోతుంది. అంతెందుకయ్యా, పంది పంది కూడా కుక్కలకి ఎదురుగా వెళ్తుంది పిల్లలు ఉన్నప్పుడు. కుక్కలు కూడా చూడండి ఎంత తెగిస్తాయో. మరి మీరెందుకయ్యా పుట్టారు? పోని బతుకులు పాడుగాను. ఈ వీరసింహాలు ఉన్న హిందువులు, పృథ్వీరాజ్ చౌహాన్ మహావీరుడు, కానీ క్షమిస్తూ వదిలిపోయాడు. ఇంకా మంచి రోజులు వస్తాయి, దేవుడు చూసుకుంటాడు అనే మాట ఒకటి మన హిందువులను సర్వనాశం చేసేది. మనకు చేతులు ఇచ్చాడు, మనకు తెలివి ఇచ్చాడు, మన ఆలోచనలు మన శక్తి ఉంది, ఇవన్నీ పక్కన పడి దేవుడు చేసుకుంటాడు, దేవుడే న్యాయం గెలిపిస్తాడు, ఎప్పటికైనా దేవుడు గెలిపిస్తాడు అనే సినిమాల్లో కూడా మనకి ఇలాంటివి చూపిస్తాడు. చివరికి మనకు న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది. సినిమాల్లో రామాయణ మహాభారతాల చివరిలో న్యాయం గెలుస్తుంది. ఎలా గెలుస్తుంది? వాళ్ళంతా ఎంతోమంది ప్రయత్నం చేస్తే గెలుస్తుంది, ఊరికే గెలవదు. అయితే మీరందరూ గేమ్లలో, పాటలో, ఆటలో, చేతల్లో ఇవన్నీ ఇరుకుపోయి ఉంటాయి. ఈ దేశం సర్వనాశనం దేశం కాదనే మీ కుటుంబాలు, మీరు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చి ఎట్లయితే హాయిగా ఆక్రమించుకుంటాయో, అలాగే హిందువులు పైసా చెమటోడిచి కష్టపడి రాత్రి బావులకి ఎంతో కష్టపడి అని కూడా ఇంకో వర్గము హాయిగా ఆక్రమించుకుంటుంది. మరి అందులో కూడా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ మంచి వాళ్ళకు కూడా వాళ్ళు దక్కలేరు. అందులో ఉన్న చెడ్డ వాళ్ళే ఈ ఆస్తులన్నీ ఆక్రమించేసుకుంటారు. సో ఇస్లామిస్టులు ఒక 10% ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మొత్తం అదే కబ్జా చేస్తారు. ఇప్పుడు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు కూడా ఆ బెనిఫిట్స్ ఎవరు తీసుకుంటున్నారంటే మొత్తం ఆ 200 కుటుంబాలే ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో, పవర్ఫుల్ ఉన్నారో వాళ్ళే ఈ హవా నడిపిస్తారు. ఆస్తిలో ఉన్న ఆ డబ్బు అవన్నీ అందుకుంటారు. అక్కడ పేద ముస్లింలకు కూడా అందనివ్వరు. సో అంతే, ఇంకా వాళ్ళు ఇది మనది, మన వక్ఫ్ అని వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, ప్రతిదానికి ముందుకు వచ్చేస్తారు. సో ఎనీ ఫ్రెండ్స్, మరి తెగిస్తేనే ఇందులో బతుకుతారు, లేకపోతే బతకరు. వీళ్ళు కూడా ఒక ఉగ్రవాద సంస్థగా మరి ఏర్పడవచ్చు. ఎందుకంటే జుంటా అని ఇక్కడ ఆ పక్కన బంగ్లాదేశ్ పక్కన ఇంకొక దేశం ఉంది, బర్మా. ఆ దేశం పేరు ఇంకొకటి మార్చారు ఇప్పుడు. ఆ దేశంలో ఆర్మీకి అగెనెస్ట్ గా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు తిరుగుబాటు చేసి వెపన్స్ పట్టుకొని ఆర్మీ మీద అటాక్ చేస్తున్నారు. ఎంత చేతగానే వీళ్ళు అట్లా ఆక్రమించుకున్నారు. చాలా యుద్ధాలు నడుస్తున్నాయి. కొందరు చచ్చిపోతాం ఏమవుతుంది, కొంత మనిషి చనిపోతే మళ్ళీ పుడతాడు, ఇంకా మంచి జన్మ వస్తుంది. ఒక మంచి కాజ్ కోసం మంచి చేసినప్పుడు మీరు కోటి యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, పూజలు, అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక ధర్మాన్ని గెలిపియడం. ఒక అమాయకుడిని 10 మంది కొడుతుంటే నువ్వు వెళ్ళి కాపాడితే నువ్వు 100 యజ్ఞాలు మరి చేసినట్టే అవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ధర్మం వైపున ఒక అర్జునుడు చేసిన సాహసం మీరు చేసినట్టు అవుతుంది. మరి అట్లాంటి ధర్మం, న్యాయం కోసం ప్రాణం వదిలిన మనం ఏం చేసినా అది న్యాయమే అవుతుంది. ప్రతి చట్టంలో కూడా నిన్ను చంపడానికి కూడా వస్తే నువ్వు చంపే అధికారం ఉంది. ఒక స్త్రీ కూడా తన శీలం కాపాడడం కోసం మర్డర్ చేయవచ్చు. బట్ ఒక స్త్రీ అనుకుంటే తన శీలం కోసం ఎంతమందిని చంపవచ్చు, ఎలాగైనా చంపవచ్చు. కానీ ఎంతసేపు నన్ను చంపుతారు అనుకుంటే నేను చంపేస్తారు. ఆర్మీ వాళ్ళు ఒకటే అంటారంట, మన ఆర్మీ అని చెప్తున్నాడు, మమ్మల్ని చంపుతారన్న ఆలోచన మాకుండదు, మేము చంపుతాము. ఎలా చంపాలి ఉగ్రవాదులను, ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి, వీళ్ళకి ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చేది అదే ఉంటుంది. కాబట్టి ఆర్మీ వాళ్ళు దూకుతారు. ఉగ్రవాదులు వస్తున్నారంటే వాళ్ళని ఎక్కడ చంపాలి, ఎలా చంపాలని ఉంటుంది వాళ్ళ మైండ్లో. కానీ ఉగ్రవాదులు నన్ను ఎక్కడ చంపుతారో అన్న ఆలోచన ఉంటే వీడు పారిపోవాలనిపిస్తుంది. సో అలా అటాకింగ్ మైండ్ తోటి హిందువులు ఉంటేనే బతుకుతారు. ఎందుకంటే హిందూ సమాజంలో తప్పు చేసిన తప్పును తప్పే అంటాడు, ఒప్పు అని చెప్పరు, వాడిని సపోర్ట్ చేయరు. 3 ఏళ్ళ పిల్లని 60 ఏళ్ళు రేపు చేస్తే వాడిని కొట్టి చంపాలంటారు, వాడిని జైలు పడేయాలి అంటారు తప్ప మా తమ్ముడే కదా, అన్న కదా, వాడు కరెక్ట్ చేశాడు అని చెప్పుకోరు అనమాట. ఎవరైనా మూర్ఖులు ఉండొచ్చు, ఎవరైనా హిందుత్వం దూరంగా ఉన్నవాళ్ళు దుర్మార్గులు ఉంటే చేయవచ్చు, కానీ చాలా వరకు మెజారిటీ వాళ్ళు తీసుకోవాలన్నమాట. మనం ఎవరో అందులో ఒకటి ఇంట్లో ఒకటి తీసుకుంటే నీకు అనుకూలమైన ఎగ్జాంపుల్స్ వస్తాయి. చూసారా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఎనీ ఫ్రెండ్స్, ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకోకండి. మీరు కామెంట్ చేయండి, కలెక్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బతికుండాలనుకున్నాం, మనమంతా బతికుండాలి. ఇది ఒక అంటువ్యాధి లాంటిది, క్యాన్సర్ లాంటిది. 4th స్టేజ్కి పోతే మనం ఏమీ చేయలేము. మొదటి స్టేజీలోనే మనం బాగా అటాక్ చేయవచ్చు, 2వ స్టేజీలో. అట్లాగే మీరందరూ హిందువులు ప్రతి చోట ప్రతి ఒక్కరు కలవండి. ఇది నిజంగా ఇస్లామిస్టులు చెలరైపోతే వాళ్ళ చేతుల్లోకి దేశం వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా హేతువాదులు కూడా చంపేస్తారు. కమ్యూనిస్టులు వదలరు, ఎవ్వని వదలరు వీళ్ళు. సో వీళ్ళు వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుని నమ్మనులను ప్రే చేయని వాళ్ళందరినీ కూడా
వేసేస్తా పోతారు. అయితే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ, అధికారం పెరిగిన కొద్దీ ఆ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో అప్పటి వరకు ఎంతెంత అధికారం వస్తుందో, ఎంతెంత బలం పెరుగుతుందో అంతంత వాళ్ళు చూపిస్తుంటారు. సో రహస్యంగా చాటు మాటగా మర్డర్ చేసేవాళ్ళు, మానభంగాలు రేపులు చేసేవాళ్ళు రేపు బహిరంగంగా ఓపెన్ గా చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో. ఇంతకుముందు కూడా జరిగేవి, కానీ తక్కువ తక్కువ అక్కడక్కడ జరిగేది. సో మరి ఇక్కడ కూడా జరగవాడే జరుగుతాయి, వాళ్ళకి శిక్షలు ఉంటున్నాయి, వెంటనే పట్టుకుంటారు, కానీ అక్కడ ఏమీ ఉండదు, ఎవరు పట్టుకోరు, ఏమీ చేయరు. సో ఎనివే, బంగ్లాదేశ్ గురించి మీరందరూ ఫైర్ అయిపోతే మీరందరూ కాల్ చేయండి. నిజంగా మీరు ఫైర్ అవుతే ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటే అక్కడ ఉండిపోతారు, అంతం తప్పదు మిత్రులారా. సో 5 ఏళ్ళు ఎలా కలుస్తాయి, మనందరం కలిసి ఉండాలి. సో మీ ఒక 20% సంపాదన కానీ సమయానికి మాత్రం ఖచ్చితంగా ఇందులోకి ఇవ్వండి. ఇందులో టాపిక్ అయినా మాట్లాడండి, కనీసం అడగండి, చెప్పండి, మాట్లాడుకోండి. అప్పుడే ఎన్నో అద్భుతమైన విషయాలు మీ లోపల నుంచి బయటకు వస్తాయి. లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవి మనకి ఏం జరిగినా, ఎన్ని ఘోరాలు జరిగినా, మన మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అవన్నీ ఏవి చెప్పరు. ఈ నేషనలిస్ట్ హబ్ అనే ఛానల్ కానీ, కొన్ని ఎన్బి షో అని కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే చెప్తున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.